కూర్చో. ఫస్ట్ నైట్ కదా డెకరేషన్ చేస్తున్నాను. ఏంటిది పూలన్నీ వాడిపోయి ఇదేంటి ఫ్రూట్స్ మీద మచ్చలే? ఇది ఫ్రూటా? స్వీట్స్ ఏంటంతా? నాకు ఇక్కడ అన్ని ఫ్రెష్ గా కావాలి. ఫ్రెష్ గా నేను బయటపడండి. అయితే ముందు మీరే వెళ్ళిపోండి. మామయ్య గారు ఏం మాట్లాడతారండి అసలు? మీకు మైండ్ నుండి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడడం ఏంటి? నీ చేతుల్లో తెలిసిన తర్వాత నాకు ఏంటిది? పువ్వులు. అమ్మాయి ఏది? అమ్మాయి అత్తగారు రెడీ అవుతున్నారు. అత్తగారి సంగతి తర్వాత చూద్దాం ముందు అమ్మాయిని పంపి. ఏమన్నారు? ఫ్లోలో అలవాటు. సారీ కొంచెం జాగ్రత్త ఉండండి. పెళ్ళి ఎందుకు మారండి. బయట 10 మంది తెలియాలి సుధీర్ అంటే ఏంటో. అలా నీసిరెడ్డి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయపడకూడదు, సిగ్గుపడకూడదు. అర్థమైందా? నాకు అవన్నీ తెలిసినా. అన్ని తెలుసా అంటే సినిమాలో చూసాను. ఫస్ట్ వెళ్ళగానే అల్లుడు కాలు దండం పెట్టాలి. గ్లాస్ తో పాలు సగం తాగిన తర్వాత మిగతా సగం తాగాలి. అవన్నీ చేయకపోతాడు. ఫస్ట్ నైట్ చేయడేటి. అల్లుగారు జాగ్రత్త అండి. ఆల్ ది బెస్ట్. ఓకే ఫస్ట్ అమ్మాయిని పంపించండి. ఏందమ్మా వెళ్ళట్లేదానా? వెళ్ళకపోవడం కాదు, ఒక నిమిషం. అల్లుడు గారు లాక్ ఏమైనా వేసారు చూడండి కొంచెం. లాకేం వేయలేదండి. మరి డోర్ రావట్లేదండి. మీరు ఎలాగేస్తారు డోర్? ఎంతకి డోర్ 2 గట్టిగా నొక్కాను అంతే. ఎంత పని చేశారు అల్లుడు గారు. ఏమైందండి? ఇది 100 ఏళ్ళ నుంచి తలుపులండి. ఇవి గట్టిగా ఒకసారి లాగితే లాక్ అయిపోతే మళ్ళీ రావండి. లాక్ అయిపోతే రావా? ఫస్ట్ నైట్ ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయండి సార్. గట్టి బాబు అల్లుడు గారు ఇల్లు మొత్తం ఊగిపోతుంది. అల్లుడు గారు ఒక నిమిషం అండి. మనకు తెలిసిన కార్పెంటర్ ఫోన్ చేద్దాం. ఒక నిమిషం. మామయ్య గారు 10 నిమిషాలు ఉందండి. మీరు మేనేజ్ చేయండి లోపల. హలో కార్పెంటర్. చెప్పండి. మీరు అర్జెంట్ మా ఇంటికి రావాలండి ఫాస్ట్ గా. మామయ్య గారు అల్లుడు గారు వచ్చేస్తే ఒక నిమిషం వెయిట్ చేయండి. బాబు ఎవరండి? నేనే ఫోన్ చేశాను. చెప్పండి. మా అమ్మాయి ఫస్ట్ నువ్వే చేయి బాబు. ఇప్పుడు చెప్తే ఎలాగండి? ఒక రోజు ముందు చెప్పొచ్చు కదా. ఏంటండి ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కాదు, మా అల్లుడు లోపల ఉండిపోయారు, మా అమ్మాయి బయట ఉండిపోయింది. ఫస్ట్ నైట్ చేయమంటున్నారు. నేను ఎలా కనిపిస్తానండి? కార్పెంటర్ నేను చోపాలు చేసేలా కనిపిస్తాను. మర్చిపోయాను. లాక్ పడిపోయిందండి. ఇది రావట్లేదు. కొంచెం అల్లుడు లోపల ఉండిపోయారు. అలా చెప్పండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. మామయ్య గారు కార్పెంటర్ వచ్చాయండి. లోపల కార్పెంటర్ త్వరగా తీయమని సార్. నేను ఎక్కువసేపు ఆగలేను అసలే. తలుపు వచ్చిందా? లేదండి. ఏం చేస్తున్నారండి? డోర్ కొలవలు తినకండి బాబు. తీసుకో మరి మధ్యలో పుల్లాడతావేంటి? చేస్తున్నాం కదా. ఓ పని చేయండి, ఇల్లు కొబ్బరిని తీసుకురండి చెప్తాను. ఇలాగే 50 సంవత్సరాల కింద తలుపు పడిపోతే మా తాతగారు లోపల నుండి చచ్చిపోయారు. కొంచెం జాగ్రత్తగా. చచ్చిపోయారా? ఫస్ట్ టైమా? సెకండ్ టైం. చూసారా అబ్బాయి మామ తెలుసా మీకు? నల్లగుంటాడు బాగోడు. మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఏం మా నాన్న ఒప్పించాడు. మాట్లాడావా? దూరం వెళ్ళు. ఇగోండి కొంచెం వేడెక్కుతున్నారు కదా అండి, కొంచెం మసాజ్ చేయండి. ఇప్పటివరకు ఒక 6 గంటలు పనిచేసి వచ్చానండి, అందుకని కొంచెం వచ్చిందండి. ఇంకా లాభం లేదు, మార్చేయాలి. ఏంటి? అల్లుండి మార్చాలా? మరి ఇంకేం మారుతారా? ఏం మాట్లాడతారా? ఓ పని చేద్దాం నాన్న, దొంగని పిలుద్దాం. వాడైతే తలలు బాగా తీస్తాడు కదా. కార్పెంటర్ నా వల్ల అవుతుంది, దొంగ వల్ల ఏమవుతుందండి? దొంగలు తీస్తారు కదండి. ఒక నిమిషం అండి బాబు. దొంగ వస్తా మా ఇంటి రమ్మా. మీటికి రావాలా? పర్వాలేదండి. కొంచెం లాక్ పడిపోయింది. మీరు ఎక్స్పర్ట్ కదా బీరో తాళాలు ఓపెన్ చేయండి, డోర్లు తీయడంలోనే. కొంచెం మా అల్లుడు గారు లాక్ పడిపోయారు. ఏ పని పడితే ఆ పని చేసేలా కనబడుతున్నావా బాబు? నీకు ఏం కావాలి? డబ్బులు ఎంతకంటే అందిస్తా. ఓడితే తీసుకోండి. నేను నా కష్టార్థం నేనే దొంగతనం చేసి తీసుకుంటా. డబ్బులు అడిపోక నువ్వే తీసుకుందు. డబ్బులు పక్కన తీసుకోవాలా? ఓకే రైట్. ఇప్పుడు చేయి బాబు, టైం అయిపోతుంది. మా అమ్మాయికి అసలుకే ఫస్ట్ నైట్ ఈ రోజు. కార్పెంటర్ నాకే వల్ల కాలేదు, నీ వల్ల ఏమొద్దురా? కార్పెంటర్లు పెట్టిన డోర్లే పగలు కొడుతున్నావు ఇక్కడ. ఆ పగలు కొట్టిన మళ్ళీ అతకు పెట్టాల్సింది మేమే. ఓకే అవదు అవతలాడు ఫ్రెష్ అయితే పాటికి ఓపెన్ అవ్వాలి. నేను ఎవరిని? దొంగవి. మరి మీరు అందరూ ఇలా చూస్తే నేను ఎలా దొంగతనం చేస్తాను? అది ఇప్పుడు ఏం చేయాలి? మీరు అందరు కళ్ళు మూసుకొని పడుకోవాలి. సరే పడుకోండి. తాడు దొరికిందా? దొరికింది. ఉయ్యాలు ఊతూ ఉండు కాసేపు. ఉయ్యాలు
అమ్మ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. వచ్చింది 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 పక్క జరగా తాడిది తాడిది. అమ్మా అమ్మా వచ్చింది. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఓడి అమ్మ మా ఆవిడ బాగుందిగా. అమ్మయ్య అది నువ్వు బాధ చెప్తా. ఇగో మాయ గారు ఇగో పొద్దున్న దాకా నేను డిస్టర్బ్ చేయొద్దు. చాలా థ్యాంక్స్ అయ్యా. ఇగో మన ఇంటికి భోజనానికి వెళ్ళండి మనోడి. సరేనా? మాయ గారు మావిడేది లోపల మావిడ. డోర్ రాదనుకుంటాను. ఇంకా డోర్ ఇంకా రాదా? రాదండి. బాబు కార్పెంటర్, హలో. నెలకి ఎంత సంపాదిస్తావు నువ్వు? నెలకి బాగా సంపాదిస్తాను 34,000. నువ్వండి? 20,000 దాకా ఉంటుంది సార్. నీకు 20. మ్యాటర్ ఏంటంటే మా ఆచారం ప్రకారం తాళి కట్టినోడు మూడు కాదండి. ఫస్ట్ నైట్ ఎవడైతే ఆడితే మూడు మాకు. నేనే చేయాలి. మరి ఇప్పుడు టైం అవుతుంది కదా, ఇప్పుడు డోర్ వచ్చా లేదు. బాబు నువ్వు కానీ అమ్మ ఈ రోజుకి నువ్వే మాలుడివి. ఏం మాడదు? లోపల అల్లుడు గారు ఉన్నారా? డిస్టర్బ్ చేస్తావేంటి? లోపల అల్లుడు గారా? నేను బొక్కలో కన్నా నువ్వు తలుపు తీరారా? ఏం కంగారు పడుకో, నీకు మంచి సంబంధం చూస్తాను. సంబంధం మంచి డోర్లు నువ్వు చేస్తావు ఓకేనా? అల్లుడు గారు కాఫీ ఏం తాగుతారా? కాఫీ వద్దులండి, టీ తీసుకుంటా. డోర్ ఎలా వచ్చిందిరా? డోర్ చిన్న స్క్రూ అంతే, పక్కన ఇలా అంటే వచ్చేస్తుంది. నేను వెళ్ళొస్తా. ఎలా కనిపిస్తున్నారా? ముహూర్తం నాకు కదా. నా పిల్ల నీ పిల్ల ఏంటండి? నాకు నేను తాళి కట్టి అల్లుడు గారు సమానం చెప్తున్నావు. అల్లుడు గారు నేను ఇంక అయిపోయినట్టే. ఎల్లు ఒకసారి చెయ్యన్న పట్టుకో. ఈ రోజు నేను పెట్టే కేసుతో 14 నెలలు జైలు ఉండాలను. నేను పెట్టే కేసుతో నువ్వు జీవితంలో జైల్లో ఉండాలి ఈ రోజు. చూద్దాం పద. చూద్దాం పద. ఎస్ఐ గారు ఎస్ఐ గారు వస్తారులే కానీ ముందు మీ గొడవ ఏంటి చెప్పండి. వీడు నా భార్యను రోజు కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడు సార్. బట్టలు ఆరేసేటప్పుడు చూస్తున్నాడు, ముగ్గులు వేసేటప్పుడు చూస్తున్నాడు. అందుకోసం వీడి మీద అరాచ్మెంట్ కేసు చేసి పెడదామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నేను కొత్త బట్టలు పెట్టడానికి వచ్చాను అనుకున్నా, నేను కేసు పెట్టడానికి వచ్చాను నీ మీద. పిలవండి సార్ ఎస్ఐ గారిని. ఎస్ఐ గారిని పిలవండి సార్. నువ్వు పిలవగానే పుసుక్కుని వచ్చేయడానికి ఆయన మామూలు ఎస్ఐ కాదు. నేను కేసు పెట్టడానికి వచ్చాను సార్. పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం రాకపోతే కిలో బంగారం పెట్టడానికి వస్తారా? ఆ కేసు అంటే చెప్పు. నా భార్యను కిటికీలో రోజు చూస్తున్నాడు సార్. ముగ్గులు వేసేటప్పుడు చూస్తాడు, బట్టలు ఆరేసేటప్పుడు చూస్తాను సార్. నేను చూడలేదు. నువ్వు చూసా? ఇది కేసారా? ఇది కేసా అని అడుగుతున్నా. మాకున్న కేసులు తలలోకి వస్తుంటే మా భార్యను తాకాడు, మా భార్యను గోకాడు. ఏంట్రా ఈ కేసులు? కానిస్టేబుల్ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసి పంపించు. చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వచ్చేలేంటే సారీ చెప్పి. ఎందుకు చెప్పాలి సారీ? నేను అలా హక్ చేసుకున్నా లేకపోతే సెకండ్ షో సినిమా తీసుకెళ్ళానా? తీసుకోపోతావరా? తీసుకోబట్టికెళ్ళి తెచ్చానమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమండి ఏంటి ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కేసు పెట్టుకుంటారా? 10 ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు మేము కేసులు గీసులు ఏం పెట్టట్లేదండి. అదే చెప్తున్నాను మీ ఆయనకి. నీ మాట ప్రకారం కేసు కూడా వాడి మీద పెట్టట్లేదు. పద వెళ్ళిపోదాం. పద. ఎందుకు పెట్టావు కేసు మీద వాడి మీద? నువ్వు ముందు కేసు పెట్టు, దాని తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడు ఉత్తరం తీసుకుంటే మీరు కేసు పెట్టమంటారా ఏంటి? ఈ కేసుని పరిశీలించిన తర్వాత ఈ కేసుకి నేను కాంప్రమైజ్ అవద్దాం. అది సార్ నువ్వు సూపర్ ఎస్ఐ దొరికినావు. మీరు కేసు పెట్టాలి సార్. అది పెళ్ళైన తర్వాత పక్కిన దాని మీద కకృతి పడుతున్నారా? సిగ్గులేదా పక్కిన దానిని చూడడానికి నీకు? కానిస్టేబుల్ సార్ వీడిని బొక్కలే. నువ్వేం చెయ్యే ప్లీజ్. ఏంటి చేసేది? చేసిందంతా చేసి నన్ను కాదని చూసినప్పుడు తెలియదా? ఇక్కడే ఉండు, 4 రోజుల తర్వాత రా. నీకు న్యాయం చేయడానికి నేను ఎంత అన్యాయం అన్నా చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే న్యాయం 4 పాదాల మీద నడిచినట్టుంది సార్. కేసు గురించి నడుచుకుంటూ మాట్లాడుకుందాం. దామిని గారు, నా పక్కన అడుగులో అడుగేసి నడుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ 3 అడుగులు ఉన్నవాడితో 7 అడుగులు ఎలా వేస్తారనిపిస్తుంది. టాయిలెట్ ఎక్కడ పోవాలి సార్? వెనకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. దామిని గారు కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? పర్వాలేదండి. పర్వాలేదంటే తాగుతారనమాట. కానిస్టేబుల్ సార్ 2 కూల్ డ్రింకులు. అర్థమైంది సార్. అర్థమైందా? సార్ కూల్ డ్రింక్ సార్. 2 కూల్ డ్రింక్ తెమ్మంటే ఒకటే కూల్ డ్రింక్ తెచ్చావేంటి కానిస్టేబుల్? అక్కడ 2 కూల్ డ్రింకులు లేవు అని 1 కూల్ డ్రింకే తెచ్చాను సార్. మరి 2 స్ట్రాలు తెచ్చావే? 2 కూల్ డ్రింకులు ఎలాగూ తేలేదు కదా, 2 స్ట్రాలైనా పట్టుకెళ్దాం అని తెచ్చాను సార్. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా డ్యూటీ చేయట్లేదు కానిస్టేబుల్. సారీ సార్. కూల్ డ్రింక్ తాగండి. అయ్యో పర్వాలేదు మీరు తాగండి. మీరు నా అతిథి దామిని గారు, తాగండి. దామిని గారు నాకు కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం, కానీ ఒకటే కూల్ డ్రింక్. అయ్యో పర్వాలేదండి, ఈ కూల్ డ్రింక్ లో నా స్ట్రా వేసుకొని తాగండి. అడక ముందే
మీద కేసు పెట్టు. అక్కడ చూడు ఆడు కూల్ డ్రింక్ ఇంకో స్ట్రా పెట్టాడు. ఇప్పుడు ఏమంటారా చెప్పు. నేను న్యాయం కోసం వస్తే ఇది అన్యాయం ఏంటి సార్? నీకు న్యాయం చేయడానికి మీ ఆవిడతో కూల్ డ్రింక్ తాగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు బ్రదర్. ఇది కూడా విచారణలో ఒక భాగమే. విచారణ అయిపోయింది కదా, అయిపోయింది కదా. నువ్వు రామ్మా, నువ్వు రావే, వెళ్ళిపోదాం. అంతే సార్, విచారణ ఎలాగే ఉండాలి, ఇదే రేంజ్ ఉండాలి విచారణ. నువ్వు రావే. ఏమండి వెళ్తున్నారా? 3 అడుగులు వాడితో నేను 7 అడుగులు వేసిన తర్వాత పిలిస్తే వెళ్ళాలిగా. ఇప్పటి వరకు చిరుగాలను చూశాను, పెనుగాలను చూశాను, సుడిగాలను చూశాను, కానీ ఈ ఆడగాలి ఏంటి కానిస్టేబుల్ కొత్తగా వింతగా ఉంది. దీని గాలి పనులు అంటారు సార్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అనుకూలంగా చెప్పాలి. ప్రేమ గాలి అంటారు సార్. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత ముద్దుగా ఉందో. ఆ పొట్టో నంబర్ ఎంత? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. చెప్పు. హలో హలో, సుధాకర్ స్పీకింగ్. ఎస్ఐ సురేందర్ స్పీకింగ్. సార్ సార్ చెప్పండి సార్. మీ ఆవిడని తీసుకొని పోలీస్ స్టేషన్ కి రా. ఇందాకే వచ్చి వెళ్ళాను కదా సార్, మళ్ళీ ఎందుకు? కేసు విచారణ చెయ్యాలి. సార్ ఎన్నిసార్లు చేస్తారు సార్ విచారణ? అరే పొద్దున రాత్రి వరకు చేస్తుంటా, వస్తా బొక్కలు నిన్ను కూడా ఏమంటావా? సార్ వస్తున్నా సార్. సార్ వచ్చారా? నువ్వు అనుకుంటూ మీ ఆవిడ ముందు పంపించు. ఎందుకు సార్? కేసు విచారణ చేయాలి, ముందుకు రండి. ఆ విచారణ నాన్న చేయండి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1939. ఆ యుద్ధానికి కేసుకి సంబంధం ఏంటి సార్? నాకు తెలుసు సార్. అరే అర్థమైంది ఇప్పుడు. అందమైన పిల్లం అంటే పక్కింటితో కాదు ప్రతి ఒడితో ప్రాబ్లమే. నాకు ఇప్పుడు అర్థమైందిరా, మన ఇద్దరం కాంప్రమైజ్ కద్దాం రా. నేను చచ్చారాను. ఈ కథ క్లైమాక్స్ వచ్చారు నేను చూడాలంతే. సార్ మీకు దండం పెడతాను సార్, కేసు విచారణ అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తా సార్. ఈ రోజు మా ఆవిడ బర్త్డే సార్, బయటికి తీసుకెళ్దాం అనుకున్నా. కానిస్టేబుల్ సార్, స్టేషన్ లో బర్త్డే సెలబ్రేషన్. అర్థమైంది సార్. చేస్తే నేను చేయాలి, మీరు చేయడం ఏంటి సార్? కేక్ రెడీ సార్. నేనే జరిపించుకుంటా నా భార్యకు. జరగండి. నువ్వు సెలబ్రేట్ చేసిన నేను సెలబ్రేషన్ ఆవిడ సంతోషం కోసమేగా. గారు మీరు కేక్ కట్ చేయండి. కామన్ పీపుల్ గా మనము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన మనకు సెలబ్రేట్ చేస్తున్నాడండి. కేసు మొత్తం డౌన్ చేసుకుంటారు సార్. ఆడు నా భార్యను చూడలేదు, నేను కేసు పెట్టడానికి రాలేదు. లేదు సార్, నేను చూశాను. అలా ఆవిడ బట్టలు చూశాను, ముగ్గులేసేప్పుడు చూశాను. అంతెంది సార్, అలా ఆవిడ నా ఉద్దేశంలో చూశాను సార్. సార్ మీ పని అంత వరకు కేసు విచారణలో ఉండాలి. మీరు కేక్ కట్ చేయండి. మీ బర్త్డే సెలబ్రేషన్ స్టేషన్ లో చేస్తున్నాను. టైం ఉంటే పార్క్ హయాత్ లో చేసేవాడిని. మొగుడు నేనైతే ఆయన నోట్లో కేక్ పెడతా పెట్టే. కేక్ ఎవరు తెప్పించారు? ఆయన తెప్పించాడు. ఆయన కిలో కేక్ తెప్పించినప్పుడు మనం 1/2 కిలో ప్రేమను పంచలేమా? సార్ ఏంటి సార్ ఇది? రింగ్ పెట్టేశారా అంటే ఇంకా క్లైమాక్స్ వచ్చినట్లే, ప్రీ క్లైమాక్స్ కదా. విచారణ అయిపోయింది కదా, చాలా థ్యాంక్స్. పద వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్, మీ ఆవిడని జాగ్రత్త చూసుకుంటా. ఆవిడ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ చాలా మంది కోరుకుంటారు. ఆవిడ కరిగిపోతుంది చూసావాడి, మంచులా కరుగుతుంది అక్కడ. సార్ నాకు ఉరిశిక్ష పడినా పర్లేదు సార్, ఆవిడ మాత్రం వదొద్దు సార్. ఈ కథ క్లైమాక్స్ ఏంటో నాతో పాటు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఇక్కడ చెప్పదా పద. ఒకసారి ఉంగరాన్ని తీయండి. వచ్చింది. ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి. రావట్లే. మీరు పెట్టిన ఉంగరం వచ్చేసింది, ఆయన పెట్టిన ఉంగరం రావట్లేదు. ఎందుకు ఎందుకు ఎందుకంటే నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదండి. పిలిచారా? అవునండి. చెప్పాను కదా బ్రదర్, నీకు న్యాయం చేయడానికి ఎంత అన్యాయం చేస్తాను. సరే ఇది అన్యాయం అని ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఒక్కరినని చెప్పించి మీ ఆవిడని వదిలేస్తాను. నేను అందరితో అనిపిస్తా చూడు. ఒక్కసారి అన్యాయం అని చెప్పండి సార్. చంద్ర ఇదే న్యాయం అనిపిస్తుంది. కార్ వదల ఇంత వేరే వాళ్ళు ఎవరితో చెప్పించు. ఆమెకి ఆ మ్యాటర్ తెలియదు, నేను డైరెక్టర్ దగ్గర పోతా. మీ ఆవిడ నీకు తప్పని పర్లేదు, పక్కడు తగ్గిందా కదా ఆనందంగా ఉందిరా. నిన్న నరికి పోగులు పెడతా. ఈ శుభ సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలందరినీ రిలీజ్ చేస్తున్నా. కంగ్రాట్స్ సార్, సమయానికి గిఫ్ట్ కూడా తేలేదు, ఏమనుకోవద్దు. బయట ఉన్న వాళ్ళని జైలు ఖైదీలను చేస్తున్నా. వస్తారా సుధాకర్? వాళ్ళు లోపడతాయి సార్. వచ్చాను సార్. ఈ సందర్భంగా ఒక 10 రోజులు స్టేషన్ హాల్లో పెడుతున్నా, నువ్వు కూడా వెళ్ళిపో.